మనం ఎదుర్కొనేది ఏముందిలే, వాడు ఒకవేళ బయలుపడి శత్రువు వచ్చి మనల్ని బలవంతం పెట్టినా ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మనల్ని సేవ్ చేస్తుంది ఎవరు? ఇన్నాళ్ళు కాపాడినోడు, ఇక ముందు కూడా ఆయనే దిక్కు. మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆయన లేకపోతే కదా, ఉన్నాడు కదా. ఏమంటే నీకు అప్పులని తెలుసు, నీకు ఒంటికి నొప్పులని తెలుసు, నీ రిపోర్ట్ భయంకరంగా ఉందని తెలుసు, నీకు అన్ని రకాల బాధలని తెలుసు, నీ మీద కేసులని తెలుసు, పిల్లలు మాటింటలేదని తెలుసు, మేన మారలేదని తెలుసు, మేవిడ మారలేదని తెలుసు, పెద్దోళ్ళు నేను ఇబ్బంది పెడుతున్నారని తెలుసు, సొంతోళ్ళే నేను నడి బజార్లో నిలబెట్టారని తెలుసు. మొత్తం నీ కథలన్నీ తెలుసు ఆయన. నువ్వు కొన్ని వ్యసనాల్లో ఉండి పడతాలు లెగుస్తా ఉన్నావని తెలుసు, కొన్నిటిని వదలలేక విలవిల్లాడుతున్నావని తెలుసు. మొత్తం టోటల్ నీ మ్యాటర్ అంతా తెలుసు. అన్నీ తెలిసిన దేవుడు చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన నా విషయములలో జోక్యం చేసుకుంటాడు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, నా కోసం మహిమనే వదిలిపెట్టి దిగొచ్చాడు. ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమని నిజంగా ఎవరు నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళందరూ నిజంగా విశ్రాంతిలో ఉంటారు. ఇది నమ్మనోళ్లే దడ, ఆయాసం, నీరసం అన్నీ తెచ్చుకుంటారు. నేను చెబుతున్నాగా, నీ బాధల కథ అంతా తెలుసు ఆయనకి. తెలిసి కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఉంది కారణం, ఉంది సమయం ఉంది. ఖచ్చితంగా నీకు వ్యసనాలు ఉండి జయించలేకపోతున్నావా? నేను గ్యారెంటీ ఇస్తా, మాయరోగం పెట్టైనా సరే దాని నుంచి నిన్ను బయటికి తెస్తాడు. అవసరమైతే చావు అంచుల్లోకి తీసుకెళ్ళైనా సరే జన్మలో మళ్ళీ దాని పేరు ఎత్తకుండా చేస్తాడు. అంత సమర్థుడు. ఆయన ముందే చెబుతాడు, ఎందుకు అంత దాకా ఎందుకు, వద్దులే అంటుంటాడు. మంచిగా చెప్తుంటాడు, వద్దులే బేట, వద్దులే. నువ్వు మర్యాద వదలకుండా, ప్రభువా వదలలేకపోతున్నాను, నన్ను విడిపించు నాయన అన్నావు అనుకో, బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నావుగా, సరేలేను ఒకసారి అట్ట పోయి తీసుకొస్తాడు. అప్పుడు కలవరింతలు వస్తాయి. ఓమ వద్దు నాయన, నాకు ఆ పాపం వద్దు, ఆ వ్యసనం వద్దు నాయన. అక్కడి నుంచి ఇక అప్పులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఇక నువ్వు ఏ బాధలు చెబుతావో చెప్పు. కూటమి అయిపోయింది కదా, క్యూలోకి వస్తారు కదా, నేను చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే నన్ను చేయనీరు. మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి గొంతు పోతుంది నాకు, వినపడదు, గోల. అందుకే ఇక మాట్లాడదలుచుకోవాలి. ఎవరు వచ్చినా సరే, ప్రభువా ఆశీర్వదించున్నాయన్న అని మనసులోనే చేస్తా. ఇక నేను అరవను, నా వల్ల కాదు. స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం ఉందా విడిపిస్తాడని? భరోసా ఉందా? అట్టయితే విశ్రాంతిలో ఉండు. ఏదో నువ్వు రావాలనుకుంటే, ఏదో మనశ్శాంతి కోసం చేతులు ఉంచుతా పో. అది కూడా అవసరం లేదనే నేనే డైరెక్ట్గా దేవునితో కాంటాక్ట్ అవుతానంటే అసలు గొడవే ఉండదు. పో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కూడా ప్రశాంతంగా పెందలాడి ఇల్లు చేరతా. ఏం చేద్దాం? మీరందరూ వచ్చినాక నేను వస్తున్నా కదా, పేరుకి అట్లా. అందరూ పోయినాక నేను పోయేది. వీళ్ళారా, ఆయనను విశ్వసించిన వాడు విశ్రాంతిలో ఉంటాడు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ప్రభు రెండవ రాకడ పర్యంతం నీ విశ్వాసాన్ని వదలకూడదు. ఎన్నన్నారా అని ఆయనకు తెలియకుండా ఏవి రావు. వచ్చిన వాటిని ఆయనే తొలగించి నీకు జయమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు మహా అయితే ఎన్ని ఉంటాయి ఒకసారి చెప్పండి నాకు. నేను ముగిస్తున్నా నిజంగా. ఇదిగో బైబిల్ కూడా మోస్తున్నా. నీ జీవితంలో మీకు బాగా గుర్తున్న రోజులు ఎన్ని ఉంటాయి? మహా ఉంటే నేను చెప్పనా, చాలా తక్కువ ఉంటాయి. నీ జీవితంలో నీకు గుర్తున్న రోజులు ఏవో చెప్పనా నేను. ఒకటి, నువ్వు బాగా బాధపడిన రోజు, ఆశ్చర్యపోయిన రోజు, భయపడిన రోజు, ఇబ్బంది పడ్డ రోజు ఒకటి. రెండు, నువ్వు బాగా సంతోషపడ్డ రోజు. ఈ రెండు తప్ప ప్లెయిన్గా గడిచిన రోజులన్నీ ఒక్కటి కూడా నీకు గుర్తుండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మర్యాదగా ఒప్పుకోవాల్సిందే. పరిశోధన ఇక్కడ. నా లైఫ్ మొత్తాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నా. నా జీవితంలో నాకు బాగా గుర్తున్న రోజులు ఏవయ్యా అంటే, నా బాల్యం నుంచి ఇప్పటిదాకా బాగా చిన్నతనంలో ఒక రోజు గుర్తుంది.
అప్పుడు 100 రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం. మా ఇంట్లో దాచిపెట్టాడు మా నాన్న. మా అమ్మకి ఇస్తే మా అమ్మ ఏం చేసిందంటే పాన్ డబ్బా లాంటి డబ్బా ఒకటి ఉంటే అందులో 100 రూపాయలు పెట్టి తాటాకుల సూరులో పెట్టింది. నేను చూసా. వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత నేను శుభ్రంగా స్టూల్ వేసుకొని ఎక్కి ఆ డబ్బా తీసి 100 రూపాయలు తీసుకెళ్ళి కొట్టుకు తీసుకెళ్ళి కొనుక్కున్నా. ఎంత కొనుక్కున్నా 100 రూపాయలు ఇచ్చాను. 1 రూపాయికి బిస్కెట్లు ఇస్తే 3 జేబులు నిండిపోయినాయి. నేను తిని అజయ్ అశోక్ ఉన్నారు కదా, మాకు చనిపోయిందని చెప్పాను, ఆమె కూడా ఇచ్చా. శుభ్రంగా తిన్నది. సాయంత్రానికి మా అమ్మోళ్ళు వచ్చారు. ఎరా డబ్బులు పోయి ఎవడు తీసాడని మా అన్నాయని మా అక్కాయని మొత్తాన్ని లైన్ పెట్టారు. మా అక్కాయని బాధారు కూడా పాపం. ఈ సీన్ అంతా చూస్తున్నా దొంగ మనం, కానీ వాళ్ళకి తెలియదు. పాపం మా అక్కాయి బిస్కెట్లు తిన్నది కదా, వాళ్ళకి అర్థమైంది డబ్బులు ఎక్కడై అని కొట్టారు ఆమెని. కొడితే తన్నులు తిని ఆమె ఏం చేసిందంటే నాకు తెలియదు, బిస్కెట్లు వీడే నాకు ఇచ్చాడని చెప్పింది. ఇక శుభ్రంగా మా అమ్మ దగ్గరికి వచ్చాయా దాయా యా దా అని ఎత్తుకుంది, చంకకి ఎత్తుకుంది. మా అమ్మ చంకను ఎత్తుకున్నది కూడా గుర్తుంది నాకు. 100 రూపాయలు యాడ్ పెట్టాయా, డబ్బులు యాడ్ పెట్టా అని మా అమ్మ కొంచెం దీనంగా అడిగేసరికి ఫ్లాట్ అయిపోయా. అయ్యి ఫలానా కొట్లో ఇచ్చా అన్న. నేరుగా పోయారు. ఆయన చూసా ఇందాక తీసుకొచ్చాడు, మళ్ళీ వాడికి చిల్లరిస్తే ఎక్కడన్నా పడేస్తాడని నా దగ్గర పెట్టానని డబ్బులు ఇచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి మా నాన్న కండం ఒకటి తీసుకుని టవలో ఈ చేతులు ఈ కాళ్ళు 2 కలిపి ఒక కండంని కాళ్ళకి చేతులకి 2 కలిపి మధ్యలో అటు పట్టుకొని లేపాడు. నా బాల్యంలో ఇలాంటి సన్నివేశాలు అరుదుగా కొన్ని మాత్రమే గుర్తున్నాయి. మరి నా బాల్యం అంతా ఎందుకు గుర్తులేదు అంటే సాదాగా గడిచిపోయినటువంటి రోజులు ఏవీ గుర్తులేవు. ఆ సమయంలో ఏడ్చుకుంటా ఉన్నాను. తీసుకెళ్ళి అది పట్టుకొని ఎండలో వేసాడు. ఎండాకాలం రోజులే ఎండలో వేసాడు. ఇంకోసారి చేస్తావా? పాపం పొరిగింటామే మహాతల్లి, దేవుడి దేవుళ్ళు, ఆమె కూడా బాప్తిజం ఇచ్చాలే. తులసమ్మ అక్కాయని ఉంది. ఆమె వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి పిచ్చోడు పశువుడు అయితే వాడు ఏంది వాడిని అంత ఎండలో వేసావని ఆ కండ విప్పేసి నన్ను తీసుకొని ఆమె సంకన వేసుకొని పోయింది. ఎండాకాలం రోజులు ఎందుకన్నానంటే ఇంటికి తీసుకెళ్ళి మామిడికాయ పెట్టింది ఆమె, అది గుర్తుంది నాకు. ఇప్పుడు నేను ఇలాగ నా బాల్యం అంతా చెప్పగలనా? ఇప్పుడు నిన్ను అడుగుతున్నావు, నువ్వు చెప్పగలవా? ఏ చెబుతావు తెలుసా? నీకు చేదనిపించిన రోజులు చెబుతావు, లేదా మధురం అనిపించిన రోజులే చెప్తావు. ఒక్క మాట మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, అసలు ఇలాంటి చేదైన మధురమైన రోజులు రెండూ లేకుండా లైఫ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా ప్లెయిన్గా గడిచిపోయింది అనుకో, అసలు నీ బతుకు ఒక అర్థం ఉంటుందా? అసలు అది బతుకేనా? పొద్దున్నే లేవటం, తినటం, నిద్రపోవటం, లేవటం, తినటం, నిద్రపోవటం, ఇంకే లేదు, రెండో పనే లేదు. రోజు అదే విధంగా జీవితంలో ఏ చేదైన అనుభవాలు, ఏ మధురమైన అనుభవాలు ఏమీ లేకుండా లైఫ్ అంతా అలా ప్లెయిన్గా గడిచిపోయింది అనుకో, అది బతుకేనా? చివరికి చావు దగ్గరికి వచ్చేటప్పటికి గడిచిన జీవితంలో ఏం గుర్తుందంటే ఏం జరిగిందని గుర్తుంటానికి? సైకలాజికల్గా కొంచెం ఆలోచించండి ఆ మేధావిని. ఎలా డిజైన్ చేశాడో. ఇప్పుడు చెప్పు, నాకే బాధలు వద్దు, నాకే కష్టాలు వద్దు, నాకే బాధ అని అడుగుతున్నా. ఏం వద్దంటే వద్దు అని ప్రార్థన చేస్తా. ఇక నీ బ్రతుకు ఎంత చేతరగా ఉంటుందో నీకు. అందుకే మన జీవితంలో కొన్ని మధురమైన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని చేదైన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని అవమానకరమైన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని ఘనతకు సంబంధించిన అనుభవాలు రప్పిస్తాడు, కొన్ని తృణీకారాలు, కొన్ని సన్మానాలు, కొన్ని తిరస్కారాలు, కొన్ని పురస్కారాలు, కొన్ని మాటల వలన నొప్పి. ఇవన్నీ మనకు అనుభవ పాఠాలు. రేపు మనం ఇతరులతో పంచుకోవాలన్నా, అక్కడికి పోయి దూతలతో మాట్లాడాలన్నా, పొద్దున్న లేచాను
తిన్నాను, నిద్రపోయాను, లేచాను, తిన్నాను, నిద్రపోయాను అంటే దూత తింటాడా? ఆ తర్వాత ఏం జరిగింది అంటే, నేను నా గతంలో ఛానల్కి కథ చెప్పేట్టు ఉంటుంది అన్నమాట. ముస్లిం నవాబుకు ఒక ఆయనకి కోరిక కలిగింది. మంత్రిని పిలిచి, నాకు ఒక కథ చెప్పాలి, దానికి అంతం ఉండకూడదు, నా అంతటా నేనే ఆపు అన్నదాకా దాన్ని ఆపకూడదు, అలాంటి కథ చెప్పినోడికి 1,00,000 వరహాలు బహుమానం ఇస్తా అన్నట్ట. ప్రతి కథకి ఒక ఆరంభం అంతం ఉంటుంది. కాబట్టి కొంతమంది వచ్చారు, ఒకవేళ చెప్పకపోతే వాడి కొరడా దెబ్బలు. అంటే 1,00,000 వరహాలు అంటే మామూలు సౌండా? కాబట్టి పాపం ఆశపడి కథ చెప్పడానికి వస్తున్నారు. వాడు చెప్పినవి కొద్ది రోజులు అయిపోతున్నాయి. ఒక ముసలోడు వచ్చాడు. ఒక ముసలోడు వచ్చి, నేను చెప్తాను, అంతము లేని కథ నేను చెప్తాను, మీరు నాకు అవకాశం ఇవ్వండి అంటే, చెప్పు, ఇప్పుడే మొదలు పెట్టమంటారా? ఇప్పుడే మొదలు పెట్టేసాయి. నా అంతటా నేను ఆపమన్న దాకా నువ్వు ఆపడానికి వీల్లేదు, కథ కంటిన్యూ అవ్వాల్సిందే. ఓకే, నేను చెప్తాను. షాహీన్ షా మై బోలేంగే, నేను చెప్తా, ఆప్ సునో అని మొదలుపెట్టి, గండకీ నది తీరాన ఇంతని చెప్పలేని అతిపెద్ద పరిమాణం కలిగిన ఒక పెద్ద మహావృక్షం ఉంది. దాని మీద ఇన్నని చెప్పలేని, ఇంతని లెక్కించలేని, లెక్కలేనని పక్షులు ఉన్నాయి. బోలో బోలో అని ఇంట్రెస్ట్గా వింటున్నాడు. ఒకరోజు పొద్దున్నే తెల్లవారింది. తెల్లవారుగానే ఒక పక్షి నిద్రలేచింది. తుర్రుమని ఎగిరిపోయిందన్న. ఫిర్ అన్నాడంట. మళ్ళీ ఏం జరిగిందని, ఫిర్ బోలేతో ఔరే పక్షి లేచింది, ఇంకొక పక్షి లేచింది, తుర్రుమని పోయింది. ఫిర్ తుర్రుమని పోయింది, ఫిర్ తుర్రుమని పోయింది. క్యా తుర్రు రే, ఎన్ని పోతాయిరా అన్నాడు. నేను ముందే చెప్పాగా సార్, లెక్కలేనన్ని పక్షులు అన్నా. అది వీడు మామూలుడు కాదు, 1,00,000 వరహాలు ఇవ్వండి కాపురా బాబు నీ కథ అన్నాడు. ఇక నీకు ఈ చేదు తీపి అనుభవాలు ఏమి లేకపోతే, రేపు మనుషులకైనా దూతలకైనా, దూతాడు పిర్ అంటాడు, తుర్రు అని పొద్దునే లేచాను, తెల్లారింది, తిన్నాను, నిద్రపోయాను, అట్లా జరిగి ఒక రోజుకు సచ్చాను, ఇక్కడికి వచ్చాను అంట. ఇప్పుడు చెప్పండి, జీవితం అంటే అదేనా? మూడు బారిన జీవితాలను చిగురింపు చేయాలంటే ముందు 3 బారాలుగా. ఇప్పుడు వాడు, 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురమైన అనుభవాలు నీకు జీవితంలో రావాలంటే ముందు మారా అనుభవం ఉండాలిగా. మారా అంటే చేదు. జీవితంలో చేదు అనే దాని అనుభవం రుచి చూస్తే కానీ మధురం యొక్క విలువ తెలియదు సోదరా. అరే నా జీవితంలో ఏ బాధలు ఉండదు అంటే ఎట్లా కుదురుతుందా? ఉండాలి, అన్ని రకాల పరిస్థితులు ఎదుర్కోవాలి. ఓకేనా? ఇప్పుడు దాదాపు గంటకు పైన కూర్చోబెట్టాను. ఇప్పుడు నేను అందరం పైకి లేచి నిలబడదామంటే ఎంత హాయిగా ఉంటుంది. అదే ముందే నిలబడు, కాళ్ళు లాగి కూర్చుంటావు. ఇప్పుడు నేను కాసేపట్లో ఆమెనన్నాను అనుకో, ఎంత రిలీఫ్ ఉంటుంది. ఇంత కష్టపడి ఇప్పుడు ఇంటికి వెళ్ళి బిర్యానీ ప్లేట్లో పెట్టుకొని ఇక మొదలు పెడితే ఎట్లుంటుంది? దేవునికి మహిమ. ఇంకలే చాలా మ్యాటర్ ఉందిలే, కానీ ఇంకా మూలవాక్యం దగ్గరికి రాలా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అన్నాడు. జీవితంలో రకరకాల పరిస్థితుల్లో తప్పించి ఇన్ని చేసే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇది నమ్మితే నువ్వు ఎదురయ్యే పరిస్థితులన్నీ చూస్తూ ఇవన్నీ అనుభవాలు అనుకుంటూ కృతజ్ఞతలు చెప్తూ విశ్రాంతిలో ఉండాలి. ఓకేనా?
యేసయ్య రెండవ రాకడ జరిగితే మృతులందరూ కూడా అక్షయులుగా లేపబడతారు. సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. నేను చెప్తున్నా, మనం కోల్పోయిన మన వారిని అందరినీ మళ్ళా చూస్తాం. చూడటమే కాదు, పర్మనెంట్గా వాళ్ళు మనతో, మనం వాళ్ళతో ఉంటాం. ఎందుకంటే ఈసారి వచ్చేది మట్టి శరీరం కాదు, మహిమ శరీరం. కాబట్టి కలత చెందాల్సిన అవసరం లేదు. మనందరం కూడా దానికి సిద్ధపడాలి. మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా మరణము బంధించలేదు. స్తోత్రం. దాన్నే పునరుద్ధానం అన్నారు. చనిపోయినా మళ్ళీ తిరిగి ప్రభు లేచినట్టు తన యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి లేపుటకు ఆయన సమర్థుడు. దాన్నే పునరుత్థానం అంటారు. పునాదులలో 1 యేసు అయితే, 2 మారు మనసు అయితే, 3 విశ్వాసం అయితే, 4 బాప్తిసములను కూర్చిన బోధ అయితే, 5 హస్త నిక్షేపణం అయితే, 6 మృతుల పునరుద్ధానం అయితే, 7 నిత్యమైన తీర్పు. ఇందులో 6వది మృతుల పునరుత్థానం. అది మనకు తెలిసి ఉండాలి. ఎందుకు నమ్ముతున్నావు నువ్వు యేసు ప్రభునంటే? పునరుద్ధానము కొరకు నమ్ముతున్నాను. పాపం నుండి విమోచించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా నన్ను స్వీకరించి రేపు నన్ను పునరుద్ధానంలో అంత్య దినమున తిరిగి లేపుతాడు, తనతో పాటు తీసుకెళ్తాడనే విశ్వాసంతో నేను రక్షణకు వచ్చాను అన్నయ్య అని చెప్పాలి. ఇతరులకు కూడా ఆయన పునరుద్ధానాన్ని ప్రకటించాలి. కొంతమంది సిలువను మాత్రమే ప్రకటించి ఊరుకుంటున్నారు. సిలువను మాత్రమే ప్రకటిస్తే అసంపూర్ణం. సిలువ, మరణ, పునరుద్ధానములు. తిరిగి లేచింది కూడా చెప్పాలి యేసయ్య. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని కూడా మరణము బంధించి ఉంచుట అసాధ్యము. మీలో రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. రక్షణ పొందిన వాళ్ళు అందరూ చేతులు ఎత్తి కదిలించండి. చేతులు ఎట్లా కదిలించండి. రైట్. ఎంతమంది అయితే ఇక్కడ రక్షణ పొందారో వీరందరూ కూడా ఒకవేళ యేసయ్య రాకడ త్వరలో జరిగితే ఇలాగే ఎత్తబడతారు. నేను దించమన్నానా? అదిగో చేతులెత్తిన బిడ్డలు రక్షణ పొందారు, పాపాలని కడుక్కున్నారు, పరిశుద్ధపరచబడ్డారు, ప్రభు శరీర రక్తాల్లో పాలివారయ్యారు, ప్రభుని తమలోకి స్వీకరించారు, యేసుకు చెందినవారయ్యారు. ఇప్పుడు ఎలాగైతే అలా చేతులు ఉంచారు, లేపి ఉంచారో అలాగూ రాకడలో వాళ్ళు అలాగే ఎత్తబడతారు. ఇంకా రక్షణ పొందని వాళ్ళు, పాపులుగానే ఉన్నవారు ఒకవేళ యేసయ్య రాకడ సడన్గా జరిగితే విడవబడతారు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడ చేతులెత్తిన వాళ్ళు ప్రభు రాకకు ముందే మనం ఒకవేళ కన్ను మూస్తే, సమాధిలో పెట్టబడితే, యేసయ్య రెండవ రాకడలో కడబూరం రోగినప్పుడు, మృతులు అక్షయులుగా లేపబడినప్పుడు సమాధులన్నీ తెరవబడి పరిశుద్ధులంతా లెగుస్తారు. ఆ లేచే గుంపులో మీరు కూడా, నేను కూడా, మనందరం ఉంటాం. ఏది రాకడకు ముందే పోతే, రాకడ దాకుంటే ఇది త్వరలో జరగబోతుంది. ప్రకటన గ్రంథ నెరవేర్పులు ప్రారంభమయ్యాయి. చాలా దగ్గరకు వచ్చింది సమయం. మహా అయితే ఒక 30 ఏళ్ళు ఇంచుమించు, అంతే. నిడివి ఇంకెక్కువ లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 2100 దాకా లేదు. యేసయ్య రాకడ 60 లోపే ఇంచుమించు. ఇతమిద్దంగా చెప్పట్లా, మళ్ళీ రెడీగా ఉంటారు నా మీద. చెప్తున్నా, ఇంచుమించు. కొంచెం ముందు కావచ్చు, కొంచెం వెనక కావచ్చు, కానీ రాకడ ఖాయం. ఈరోజు ఎన్నో శక్తులు ఏకమై, ఆనాడు శక్తులు ఏకమై యేసును చంపి సమాధిలో పెట్టి రాయడ్డం పెట్టి గొలుసులు కట్టి అయిపోయింది అనుకున్నారు. బంధించారా? పేతురు అన్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట. సంఖ్యలు తెగిపోయాయి, రాయి పక్కకు దొల్లించబడింది, ఆయన పునరుద్ధానుడై సజీవుడై బయటకు వచ్చేశాడు. ఈరోజు కొంతమంది సత్యమై ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న క్రీస్తు, ఆయన సువార్తను బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతవరకు వారు గెలిచినట్టు అగపడుతున్నారు. జరిగిద్దా? యేసును బంధించుట అసాధ్యము, ఆయన సత్యమును వ్యాప్తి కాకుండా బంధించుట కూడా అసాధ్యము. ఒక ధనవంతుడు ఒక ఓడ నిండా బైబిళ్ళు, షిప్ వస్తుంటే ఆ షిప్పుని కొన్నాడట. రియల్గా జరిగింది. ఓడ మొత్తాన్ని డబ్బు పెట్టి కొన్నాడట. షిప్పు నిండా బైబిళ్ళు ఉన్నాయి, ప్రింటెడ్ బైబిల్.
మొత్తాన్ని, ఆ షిప్పులో ఉన్నటువంటి బైబిల్ మొత్తాన్ని నీళ్ళలో ముంచి పడేశాడట, సముద్రంలో. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు ఒక సముద్ర తీరంలో నడుస్తున్నాడట. సముద్ర తీరంలో బాగా బలహీనుడైపోయాడు. సముద్ర తీరాన్ని నడుస్తుంటే గాలికి ఒక పేపర్ వచ్చి అతని ముఖానికి అతుక్కుందట. ఆ పేపర్ తీసి చూశాడు. ఒక చిన్న మొక్క. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఏమాత్రము గతించవు అని ఉందట దాని మీద. ఏంది పేపర్ అని చూశాడు. అందులో యేసయ్య మాట్లాడు, రేపిచ్చోడా, షిప్ బైబిళ్ళు నువ్వు ముంచేస్తే అయిపోయిందా? 100 షిప్పుళ్ళు వస్తాయిరా, 100 షిప్పుల్లో వస్తాయి. భూమి ఆకాశములు గతించినను నా మాటలే మాత్రము నువ్వు గతింపవు. ఆ తర్వాత అతడు అది ఎక్కడదని తెలుసుకొని చదువుకొని అతను రూపాంతరం చెందిన సాక్ష్యం విన్నాను నేను. తెలుసా మీకు? తర్వాత అతడు బైబిళ్ళు చాలా ప్రింట్ చేయించి చాలామందికి ఉచితంగా పంచటం అనేది జరిగిందనేది ఒక వాస్తవిక గాథ. ఇలాగా యేసయ్య సత్యాన్ని బంధించడానికి ట్రై చేసిన వాళ్ళందరూ ఆయన సత్యము బంధింపబడి ఉండలేదు. పౌలు అంటాడు, నేను బంధింపబడినను సువార్త బంధింపబడి ఉండలేదు. యేసు సత్యము బంధింపబడి ఉండదు. నేను చెప్తున్నాను. అంతేకాదు, యేసు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధ బిడ్డలను కూడా ఏ బాధలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లు బంధించి ఉంచలేవో అవన్నీ పటాపంచలై నా ప్రభువు లేచినట్టు ఆయన పరిశుద్ధ బిడ్డలు కూడా ఏ బంధకాలు వారిని పట్టి పీడిస్తున్న వాటన్నిటిని తెంచుకొని బయటికి రావడం ఖాయం. ప్రస్తుతానికి పైకిలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనల్ని విడిపించటకు మనకు తోడై ఉన్నవాడు శక్తి గలవాడు, సర్వశక్తి గలవాడు. మరణము ఆయనను బంధించి ఉంచలేకపోయింది. ఆయన జయించిన వాడు. ఆయన బిడ్డలంగా మనం కూడా జయించిన వాడు. ఆయనను బట్టి నేను చెబుతున్నాను, నువ్వు పీడించబడుతున్న ప్రతి పరిస్థితి నుంచి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బంధకాలు, రోగ బంధకాలు, కేసు బంధకాలు, శ్రమల బంధకాలు, నిందల బంధకాలు, ఏ విధంగా ఏ విషయంలో నువ్వు సఫర్ అవుతున్నావో వాటి నుంచి కూడా నీకు విడుదల ఇస్తాడు ఆయన. ఆయనను బంధించి ఉంచటం అసాధ్యం. ఆయన పిల్లల్ని కూడా ఏవి బంధించలేవు. ఏవి బంధించలేవు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు కుయుక్తులు బనినా ఎవడి వల్ల కాదు. సువార్తను ఆపటం ఎవడి తరం కాదు. అదంతే, దాని పవర్ అది. దేవునికి మహిమ. వీధిలో ఆపేస్తే వీధిలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక సువార్థికుడిగా, సువార్థికురాలిగా మారి వీధులన్నీ తిరుగుతారు. ఒకరి నుంచి ఒకరికి సువార్త వ్యాపిస్తుంది. బహిరంగంగా బ్రేక్ చేస్తే వ్యక్తిగత సువార్త విపరీతమైపోతుంది. అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య వార్తను ఆపటానికి ట్రై చేయకూడదు ఎవ్వరు. ఆపితే అది ఇంకా దావాలమై వ్యాపిస్తుంది. సువార్తకు ఉన్న లక్షణం, దేవుని సత్యానికి ఉన్న లక్షణం అది. చెప్పండి, బంధకాల్లోనే ఉంటామా మనం? సమాధిరా ఎట్టనే ఉంటుందా మనకి? మన ప్రభువుకుంటే కదా మనకుంటానికి. సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన నా ప్రభు ఆయన బిడ్డలంగా మనల్ని కూడా లేపుటకు సమర్థుడు. ఎంతమంది ఒప్పుకుంటారో?